మన్యం బంద్ పిలుపు నేపథ్యంలో అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్ను విజయవంతం చేసేందుకు పలు ఆదివాసీ సంఘాల నాయకులు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద బంద్ నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయ జీవోను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు 1/70 చట్టాన్ని పరీక్షించి పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు పక్కకు తప్పించి బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ ప్రభావంతో పాడేరు పట్టణంలోని పలు దుకాణాలు మూతపడ్డాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఆదివాసీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ కోసం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి 1/70 చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్, ఐడో పవర్ అక్రమ సర్వేలు జరుగుతూ ఉంది. ఆ సర్వేలు తక్షణం నిలుపుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో ప్రభుత్వం, పోలీసులు చాలా నిర్బంధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యమకాలను అణిచివేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే ఉద్యమాన్ని ఆపే పరిస్థితి ఎట్టి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉద్రేకం చేసే దానికి ముందు వెళ్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. జీవో నెంబర్ 3పై ప్రత్యామ్నాయ జీవో కోసం ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఆదివాసీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ కోసం ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. అలాగే పాడేరు పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. కానీ మరోవైపు ప్రభుత్వం పోలీసు నిర్బంధం పెట్టి బంద్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఒకవైపు గిరిజన ప్రాంతంలో అల్లూరి సీతారామం జిల్లాలో కొండ కోణలో ఉన్న మైనింగ్లు తీసేసుకొని పోతుంటే, మరోవైపు బాక్సైట్ పేరు చెప్పి మైనింగ్ కి జీవోలు రిలీజ్ చేసి ఒకవైపు చేస్తుంటే గిరిజన అస్తిత్వాన్ని కోల్చడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఇది తగదు. ఖచ్చితంగా దీనిపైన గిరిజనుల ఆగ్రహం తప్పదు. ఖచ్చితంగా దీనిపైన మేమందరూ కూడా ఆందోళన ఖచ్చితంగా ముందు సాగిస్తాం. ఈ బంద్ను నిర్వీర్యం చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి బంద్లు ఖచ్చితంగా ముందుగా తీసుకెళ్లి మొత్తం మన్యమంతా కూడా ముక్త కంఠంతో మేము ఇది వ్యతిరేకించి మా జీవాల్ని కాపాడుకోవడానికి మేము గిరిజనులందరూ కూడా ఐకమత్యంగా పోరాడతాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ప్రజలందరూ ఆదివాసీ ప్రజా సంఘాల గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు, అడవి బిడ్డలకు, ఆదివాసీలకు రక్షణ కవచమైనటువంటి 1/70 యాక్ట్ని పరిరక్షించుకోవడానికి, అదేవిధంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని ఎక్కడైతే సంతలు జరుగుతుందో ఆ సంతల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున అరణ్య గర్జన పేరుతో నిన్న పాడేరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 8వ తారీఖున మన్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఎల్బీ నగర్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో యువత స్టేడియం వద్దకు చేరుకుంది. దరఖాస్తుల కోసం యువత క్యూ లైన్లో బార్లు తీరడంతో స్టేడియం పరిసరాల్లో భారీ రద్దీ ఏర్పడింది. పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తమై భద్రతను పర్యవేక్షిస్తున్నారు.